హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, నాకు ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారు, మనం బ్రాండెడ్ ప్యాకెట్స్ అనేటివి ఎలా పర్చేస్ చేయాలి అని. అలాగే ఆ సిస్టరు మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుందా బ్రాండెడ్ ప్యాకెట్స్ కొనేటప్పుడు అని మెసేజ్ చేశారు. ఇప్పుడు నేను మీకు మొబైల్ స్క్రీన్ మీద చూపిస్తాను బ్రాండెడ్ ప్యాకెట్స్ అనేటివి ఎలా పర్చేస్ చేయాలని. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుందా అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది ఉండదు. చాలా వరకు ఫాలిమర్స్ కంపెనీ అన్నీ అయితే మన దగ్గర ముందుగానే మనీ అయితే కట్టించుకుంటాయి. క్యాష్ ఆన్ డెలివరీ అనేటివి ఇవ్వవు. ముందుగా మనం మనీ పే చేస్తేనే మనకి 1 వీక్ లోపు మనం బై చేసిన బ్రాండెడ్ ప్యాకెట్స్ అనేటివి మనకి డెలివరీ అవుతాయి. ఇప్పుడు నేను ఎలా పర్చేస్ చేయాలనేది మీకు మొబైల్ స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ముందుగా మీరైతే మీషో యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఆర్డర్స్ మీద క్లిక్ చేయండి. బై బార్ కోడెడ్ ప్యాకెట్స్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రకరకాల పాలిమర్స్ కంపెనీస్ అనేటివి కనిపిస్తాయి. మీరు ఏదో ఒక పాలిమర్ కంపెనీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక కవర్ ప్రైస్ అనేది ఇక్కడ కంపేర్ చేసుకోండి. సేమ్ సైజు ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడైతే ఎక్కువ కృష్ణ పాలిమర్స్ దగ్గరే పర్చేస్ చేస్తాను, ఎందుకంటే పాకెట్ తోటి వస్తాయి కవర్స్. అలాగే ప్రైస్ కూడా రీజన్గానే ఉంటుంది. ఇప్పుడు బై నౌ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ పర్చేస్ బై మీషో అని ఉంది కదా, మీషో ప్రోడక్ట్స్ కావాలంటే మీరు ఇక్కడ మీషో, లేదనంటే ఇక్కడే ప్రోడక్ట్స్ అనేటివి చూపిస్తుంది చూడండి. లేబుల్ రోల్స్, మీషో బ్యాగ్ విత్ పాకెట్. ఇది ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఎన్ని పీసెస్ అనేటివి కావాలి, అలాగే ఏ సైజ్ కావాలి. ఇప్పుడు నేను 12కి 16 500 పీసెస్ అనమాట. ఇక్కడ ఇంకొకటి కూడా మీరు చూడాల్సింది, నేను ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి, అటెన్షన్ వెండర్స్, ఎక్స్ప్లోర్ ది లిస్ట్ ఆఫ్ సెన్సిటివ్ కేటగిరీస్ టు వెరిఫై ప్యాకేజింగ్ సూటబిలిటీ బిఫోర్ పర్చేస్. ఇక్కడ చూడండి, వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే అసలు సెన్సిటివ్ ప్రొడక్ట్స్ అనేటివి మనం ట్రాన్స్పరెంట్ ప్యాకెట్స్లో ప్యాక్ చేయకూడదు. అందుకని అసలు ఆ సెన్సిటివ్ ప్రొడక్ట్స్ అనేటివి ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ లిస్ట్ అనేది ఇచ్చున్నారు చూడండి. 53 వరకు లిస్ట్ అనేది ఉంది. ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నింటినీ మనమైతే ట్రాన్స్పరెంట్ ప్యాకెట్స్లో ప్యాక్ చేయకూడదు అనమాట. కనిపిస్తున్నాయి కదా, ఇలా 53 వరకు ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ని మనమైతే ట్రాన్స్పరెంట్ ప్యాకెట్లో ప్యాక్ చేయకూడదు అనమాట. ఇది ఓన్లీ కృష్ణ పాలిమర్స్ కంపెనీ మాత్రమే మనకి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే పాకెట్ కవర్స్ అనేటివి కూడా కృష్ణ పాలిమర్స్ కంపెనీలో మాత్రమే ఉన్నాయి. చాలా వరకు నేను మిగతావన్నీ పాలిమర్స్ కంపెనీస్ చూసాను, కానీ దానిలో ఏటిల్లోనూ పాకెట్తో ఉండేటివి లేవు. మీరు ఒకవేళ కొత్త సెల్లర్ కనుక అయితే మీరు ఈ కృష్ణ పాలిమర్స్లోనే పర్చేస్ చేసుకోండి. మీకు పాకెట్ తోటి ప్యాకేజెస్ అనేటివి వస్తాయి. మీరు ఇప్పుడు మీ దగ్గర ప్రింటర్ అనేది లేదు, మీరు ఒక జెరాక్స్ తీసుకొని లేబుల్ అనేది జెరాక్స్ తీసుకొని దాన్ని టేప్తో స్టిక్ చేసి పెడుతున్నారు కదా, అలా కాకుండా పాకెట్ అనేది ఉందంటే మనం జెరాక్స్ అనేది ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత పాకెట్లో అనేది పెట్టేసామంటే సరిపోతుంది. పాకెట్కి సీల్ అనేది ఉంటుంది, ఆ సీల్ అనేది తీసేసి లాక్ చేసేయచ్చు అనమాట. కాబట్టి అది ఈజీ వే ఉంటుంది. లేదు మీకు ప్రింటర్ ఉండి స్టిక్కీ లేబుల్స్ కనుక మీరు అంటిస్తున్నట్టయితే మీకు అయితే పాకెట్ అనేది అవసరం లేదు. ఇప్పుడు నేను సైజ్ ప్రకారం 12కి 16 500 పీసెస్ అనేటివి సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ యాడ్ టు కార్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అయితే గమనించాలి. ఇక్కడ చూడండి, జిఎస్టీతో పాటు 1750 రూపాయలు అనేది మనకి 500 పీసెస్కి పడుతుందన్నమాట. అది సైజుని బట్టి ఉంటుంది. మనకి ఇప్పుడు 12కి 16 ఇంత ప్రైస్ అనేది పడింది కదా, ఇప్పుడు అదే 10కి 14 తీసుకుందాం. ఇక్కడ చూడండి, 1310 రూపాయలు పడింది, 10కి 14. మ్యాక్సిమం మీరు శారీస్ అమ్ముతున్నా లేదు ఇంకేదన్నా ప్రోడక్ట్స్ అమ్ముతున్నా మీ ప్రోడక్ట్ అనేది సైజ్ అనేది చెక్ చేసుకొని
మీకు ఏ సైజ్ అనేటివి సూటబుల్గా ఉంటుందో మీ ప్రోడక్ట్కి ఆ సైజ్ అనేది మీరు పర్చేస్ చేయండి. ఆ సైజ్ కవర్స్ అనేటివి మాత్రమే తీసుకోండి. ఇప్పుడు యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి కార్ట్లోకి అనేది యాడ్ అవుతుంది. ప్రొడక్ట్ యాడ్ టు కార్ట్ అని ఉంది కదా, ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 2 సైజెస్వి ప్రొడక్ట్స్ అనేటివి యాడ్ చేశాను. ఇప్పుడు 10x14, 12.5x16 ప్రైజెస్ అనేటివి 1750, 1310 ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఈ సైజ్ వద్దనుకోండి, డిలీట్ చేసేసేది అంతే. అదే ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ అంటే ఈ సైజ్ కవర్స్ మాత్రమే కావాలనుకున్నాం. ఇప్పుడు మనం అయితే లాగిన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేద్దాం. లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నాకంటే ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను మొబైల్ నెంబర్ వరకు ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోతాను. మీకు అకౌంట్ అనేది లేదు కాబట్టి మీరు సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి, అలాగే మీ మొబైల్ నంబర్ అనేది ఇవ్వండి. ఇవి మీషోతో మీరు మీషో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకో ఉంటారు కదా, అదే మొబైల్ నంబరు అలాగే ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇది ఆప్షనల్, అంటే మీ దగ్గర 2 సిమ్లు ఉంటే ఇంకో నెంబర్ ఇవ్వండి, లేదంటే మీ హస్బెండ్తో మీ ఫాదర్తో ఎవరితో ఒకరిది నెంబర్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ జిఎస్టీ నెంబరు మీకు కనుక ఉంటే జిఎస్టీ నెంబర్ ఇవ్వండి, లేదనంటే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. మీకు అకౌంట్ అనేది రిజిస్టర్ అయిపోతుంది. తర్వాత మీరు సైన్అప్ అయిపోయిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆ సైన్అప్ అయినాక మీ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ లాగిన్ మీద ఇచ్చేసారంటే లాగిన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అకౌంట్ అనేది లాగిన్ అయింది. ఇక్కడ చెక్అవుట్ అని వచ్చింది కదా, ఈ చెక్అవుట్ మీద కనుక క్లిక్ చేశారంటే ఇక్కడ షిప్పింగ్ అడ్రస్ అనేది మనని అడుగుతుంది. మనం షిప్పింగ్ అడ్రస్ అనేది ఫుల్గా ఇచ్చాము అంటే ఇదండి, షిప్పింగ్ అడ్రస్ మొత్తం ఇచ్చేసాక ఇప్పుడు ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసాం. ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ఈ సిస్టర్ ఇంకో డౌట్ కూడా అడిగారు. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉండదు. మీరు ఫోన్పే కానీ యూపీఐ కానీ, మీరు ఫోన్పేతో కానీ క్రెడిట్ కార్డ్తో కానీ డెబిట్ కార్డ్తో కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఎలా అయినా సరే ముందుగా అయితే మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, అలాగా మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వీటితో మీరు మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది క్యూఆర్ కోడ్ కనుక ఓపెన్ చేశారంటే ఈ క్యూఆర్ కోడే మీరు స్కాన్ చేసి పే చేసేయచ్చు, లేదంటే మీ యూపీఐ ఐడి అనేది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశారంటే ఆ తర్వాత అమౌంట్ అనేది పే చేయమని అడుగుతుంది. అప్పుడు మీరు పే చేసేయచ్చు అనమాట. నేను ఈ ఒక్క పాలిమర్స్ దగ్గరే పర్చేస్ చేయమని చెప్పట్లేదు. మీరు ప్రైజెస్ అనేటివి కంపేర్ చేసుకోండి మీ ప్యాకెట్ సైజుని బట్టి. అప్పుడు మీరు ఏ పాలిమర్స్ దగ్గర పర్చేస్ చేసుకోవాలనేది తెలుస్తుంది. నాకైతే ఈ కృష్ణ పాలిమర్స్ అనేది నాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా కవర్స్ అనేటివి బాగా వచ్చాయి. నేను ఇప్పటికి చాలాసార్లు ఆర్డర్ చేసినా కూడా. కాబట్టి నేను ఈ కృష్ణ పాలిమర్స్ది చూపించాను. అందులో నేనైతే పాకెట్వి యూజ్ చేస్తాను. కాబట్టి మీకు పాకెట్వి కావాలంటే ఈ కృష్ణ పాలిమర్స్లో తీసుకోండి, లేదనంటే ఇంకా వేరే పాలిమర్స్ దగ్గర అయినా తీసుకోండి. మెయిన్ మీరు ప్రైజెస్ అనేటివి కంపేర్ చేసుకొని తీసుకోండి.